ఏం చెప్పలేదు. ఏదో రామరాజ్యం దండు వస్తుంది, దండుకు సపోర్ట్ చేయాలి, ఆ దండుకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి పోలీసు వాళ్ళకు అన్ని వివరాలు ఇచ్చారు. వాళ్ళు గుర్తించి వాళ్ళను ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమానికి ఎలాంటి ఎన్కౌంటర్ చేసే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎంబడిని తప్పకుండా గుర్తించి తగిన విధంగా శిక్షించే విధంగా కార్యక్రమాలు చేపడతారు. ఓకే, నమస్తే. అదే నాకు తెలిసి నేను వచ్చిన ఒక్కసారి అయ్యగారితో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే సార్. క్షేమంగా ఉన్నాము, మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఇది ఒక చెప్పడం ఏం సార్, మీరు ఉన్నారు, రక్షిస్తున్నారు, పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. మాకేమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ. ఇమాజిన్ సార్, ఇమాజిన్ నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్. అండ్ దెన్ ఐ హ్యాడ్ టు రికవర్ అండ్ దెన్ వీ టుక్ దట్ ఇనిషియేటివ్. తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్గా దే హావ్ టేకన్ ఇట్ అప్. అండ్ ఇది ఒక నెట్వర్క్ని సార్. థ్యాంక్ యూ సార్. ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్ గా మా ఎమ్మెల్యే గారికి చెప్పంపినా ఇది చేసిన సార్. నేను ఇమ్మీడియట్ గా చెప్తాను. కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. లుక్ ఆఫ్టర్ ఏం సమస్య ఉన్నా ఏదన్నా ఉన్నా చేస్తారు. ఏం ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారి యొక్క ఆశీర్వాదంతోనే మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు. అవును సార్, అవును అవును సార్, అవును సార్, అవును సార్. నేను ఒకసారి వీలు చూసుకొని మందిరానికి కూడా వస్తాను. రండి సార్, రండి. స్వామివారు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీకు పూర్తిగా సహకారంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఓకే, నమస్తే. నమస్తే. పవిత్రమైన చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారి పైన మూకదాడి తీవ్రంగా ఖండిస్తున్నాం. రాముని పేరుతోని వచ్చి ఈ విధంగా బెదిరించడం మంచి సంప్రదాయం కాదు. ఒక రంగరాజన్ గారు హిందూ ధర్మ రక్షణ కోసం కొన్ని దశాబ్దాల నుంచి వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ ఫాదర్ నుంచి కూడా మరి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆధ్యాత్మికంగా ధర్మ పరిరక్షణ కోసం ఎన్నో రోజుల నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వీళ్ళ మీద ఎవరైతే దాడి చేయడానికి వచ్చిందో వాళ్ళని గుర్తించి తీవ్రంగా వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని